చాలా మంచి ప్రేమ కలిగిన మంచి సమస్త వ్యతిరేకతను బాధించి చక్కని పాటలు ఇచ్చారు ఇమానుయేల్ భోజనం గారి నీ బిడ్డ చాక వాగ్దానం వీరుడైన చాక భోజనం గారి చక్కని పాటలు ఇచ్చారు. అందుకొరకే స్తుతిస్తున్నా. నీ దాన్ని బట్టి మీ ఇంటి వారు చక్కగా మీ మహాకృప చేత శారీరకంగా సిద్ధపడి ఉన్నారు. అందుకొరకై నేను స్తుతిస్తున్నా. ఇదిగో ఈ ఊరు వారు బంధువుల వారు వచ్చి ఉన్నారు. అందుకొరకై స్తోత్రం తండ్రి. నీ దాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీ వాక్యం అందించి మీరే మహిమ పొందండి. మా ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నందుకై స్తుతిస్తూ నీ కృపలో చల్లగా దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. వన్ షాట్ ఎట్ 3 parts. ఒక దెబ్బకు 3 పిట్టలు, ఒక దెబ్బకు 3 పిట్టలు, ఒక దెబ్బకు 3 పిట్టలు. వాట్స్ దట్ మీన్? ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ఈ వారంలో నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఈ వారంలో నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒకే రోజున మా ముగ్గురి పుట్టినరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవాళ తారీఖు ఎంత? 23. 20వ తారీఖు సంగతి ఏం చెప్పారు? ఈ నెలే 20వ తారీఖున ముగ్గురు పుట్టినరోజు అండి. ఒక ఇంట్లో 2, అదే బంధువుల్లో 1. ఆ ముగ్గురు కలుసుకుంటారంట. ఒకే రోజున ఎంతమంది పుట్టినరోజు? ముగ్గురు. ఒక ఆయన చెప్పాడు ఒకే రోజున, నాకు బాగా గుర్తు లేదు, ఒకే రోజున సుమారు 5గురిదో 6గురిదో పుట్టినరోజు అంట వాళ్ళ ఇంట్లో. ఒక ఆయన చెప్పాడు ఒకే రోజున 5గురిదో 6గురిదో వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ 5-6గురిదో పుట్టినరోజు అంట. ఎంత సంతోషమో! ఎన్ని కేకులు, ఎలాంటి బట్టలు తినాలి. అటు ఇటు చూడబాకండి, వాక్యం వైపు చూడండి. ఎంత గొప్ప సంగతో! ఆ ఇంట్లో సంతోషం ఎట్లా ఉంటుంది కవా చెప్పు. పట్టపరము గాని సంతోషం. అవును, మీరేమో మామూలుగా కూర్చున్నారు, నాకు లైటింగ్లో వేసారు. సరా, నాకు లైటింగ్ 5-6గురు ఒకే ఇంటిలో పుట్టినరోజు అంటే వాళ్ళందరూ కొడతారంటే ఒకే రోజు ఇంచుమించుగా. ఎంత సంతోషమో! ఇప్పుడు నన్ను లైటింగ్లో పెట్టారు. నేను నల్లటోడు కాబట్టి సరిపోయింది. అదే అందగాలను పెట్టి లైటింగ్లో ఇంకా వినండి బాగా. ఎలుగు తోక తెచ్చి ఎందాక ఉతికినా, ఎన్నేళ్ళు ఉతికినా వినాలే. నలుపే కానీ చెప్పు, తెలుపు రాదని నన్ను తీసుకొచ్చి ఈ లైటింగ్లో ఎంత కూర్చోబెట్టినా నా ముఖం ఇంతే. కాబట్టి చాలా మంది జీవితాల్లో యేసునందు విశ్వాసం ఉంచుతారు కానీ బ్రతకరు. ఎవరి కోసం? దేవుని కోసం బ్రతకరు. చుట్టుకుని అబద్ధం ఆడతారు, చుట్టుకునే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, నటక్కమని తప్పు చేస్తారు. తెలుసామో మీ ఇంటికాడ పుట్టినరోజా, నేను వస్తా. ఏమేసుకొస్తాడు? ముందేసుకొస్తాడు. ప్రార్థన ఉన్న అమ్మాయిని పంపుతాడు. ఈ సందర్భంలో, ఈ సంతోషంలో వినాలి. అమ్మా గప్పనే కూర్చోమ్మ,
వినండి, ఎందుకంటే నీవు ఒకటి శ్యాము పైసలా, రెండు అబ్బా అబ్బా ఏంటి అబ్బా ఏమిటా గొప్ప ఇటు అమ్మాయి ఏమిటి అబ్బా వినండి. ఇటువరకు తెల్లవాళ్ళు వస్తే అమెరికా నుండి విచిత్రంగా చూసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెల్లవాళ్ళు? ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు తెల్లవాళ్ళు. తెల్ల ఆయన పుట్టినరోజు కూడా ఇవ్వాలి, నల్ల ఆయన తీయాలి. కమాన్ చెప్పండి, తెల్ల ఆయన తీయాలి. 1 shot at 2 birds. నీ కొడుకని నీకు ఆనందం, ఆమె కొడుకని ఆమెకు ఆనందం, ఆమె భర్తని ఆమెకు ఆనందం, ఆ అబ్బాయి నీ మనవడని నీకు 2 ఆనందాలు, ఆ అమ్మాయికి కూడా 2 ఆనందాలు కూడిన. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయికి కొడుకుని బట్టి ఆనందం, భర్తను బట్టి ఆనందం. భర్త పుట్టినరోజు ఇవాళే. కమని చెప్పండి, నీకు ఆనందమేనా? మరి జీవకు బాగా ఆనందం అంట, బాగా సంతోషమైన. దిస్ ఈజ్ సెలబ్రేషన్. ఇది ఈ సంతోష సమయంలో దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత మనందరము కూడాము. ఇమ్మానుయేల్ భూషణ్ గారు పాడారు, జాకబ్ భూషణ్ గారు మరీ పాడారు. దేవుని దాయిని బట్టి స్తుతించారు. అందరు పాడతారు. ఇప్పుడు నేను మారుమనసు పొందక ముందు చెట్ల అమ్మడి తిరిగేవాడిని, కళ్ళుకి షాపులు అమ్మడి తిరిగేవాడిని, షాపు బ్రాందీకి, ఇంకా గుట్ల అమ్మడి తిరిగేవాడిని, కాపు సారాకి. నేను మారుమనసు వినాలే మరి అయ్యే. నేను మారుమనసు పొందక ముందు ఎర్రి పనులు చేయడానికి రాత్రుళ్ళు తిరుగుతా, ఇదిగో అర్ధరాత్రి 3ంటికి వచ్చేవాడిని. ఈలోపు దొంగతనం చేసేవాడిని. మామిడి తోటలో పడి, కొబ్బరి తోటలో పడి, కొబ్బరికాయలు నరికేస్తా నేను దొంగతనం చేసేవాడిని మారుమనసు పొందక ముందు. కానీ మారుమనసు పొందాను టీవీలో ఏనాడు సినిమా చూడాల. హల్లెలూయా. నేను మారుమనసు పొందాను సెల్ ఫోన్లో ఏ చెడుది నేను చూడాల. హల్లెలూయా. నా టయాన్ని నేను వ్యర్థం చేసుకోను. కాబట్టి మారుమనసు పొందక ముందు అన్ని బూతులే. మారుమనసు పొందిన తర్వాత ఏదో చిన్నగా పాడటానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. మరి మీకు కూడా రావా? మేమంటే మా అమ్మ మా నాన్న పచ్చి మోటోళ్ళు. మా అమ్మ మా నాన్న పచ్చి నాన్న వెళ్ళేవాడు కాదు. నాకేమొచ్చుది ఇక భక్తి వచ్చుదా? రాదు, రాలా. అన్ని బూతులే, అన్ని ఆగే. థ్యాంక్ యూ. చాలు. మీరు ఇంకా ఈ ఊరోళ్ళు గట్టిగా పడాలి, చుట్టాలు గట్టిగా పడాలి. ఆగిరిపల్లి స్వరమే వినపడుతుంది, అమ్మగారి స్వరం గట్టిగా. ఓహో, మీరు పాడటం పెద్దగా రాదా? నాకైతే మారుమనసు పొందకముందు అలగటం బాగా వచ్చు. కాస్తల తెపాళాలు ఇసిరేసేవాడిని, మనసు నేలకేసి కొట్టేవాడిని, ఏది దొరికితే దాన్ని బాధేసేవాడిని. ప్రభు కొరకు ఎదురు చూసేవారు, కన్నీకులు మంచివారు. నటించే నాటకాల బోటకాలు ఆడి, సినిమా పాటలు పాడి, ముగ్గులేసి వ్యర్థమైన బ్రతికే వారికి మాత్రం తీత పడుద్ది దేవుని యొద్ద నుండి. కానీ ఇదేంట్రా బాబు అంటే పుట్టినరోజు, ఇదేంటంటే స్తుతి, ఇదేంటంటే స్తోత్రం, ఇదేంటంటే హల్లెలూయా. హల్లెలూయా అంటే కొంతమంది ఏం చేస్తారు? హల్లెలూయా బైబిల్లో ఏముందంటే ఈ పుట్టినరోజు సందర్భంగా యేసయ్య అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. హల్లెలూయా. ఎలా ఉంటుంది దేవుని యొక్క దీవెన? ఎలా మీరు బాగా దేవుని యొక్క దీవెన ఎలా ఉంటుంది? 48వ అధ్యాయము 18వ వచనం నుండి మీరు వినండి. దేవుని దీవెన ఎలా ఉంటుంది? ఇది మొదలుకొని దేవుడు దీవిస్తాను అంటున్నాడు. దేవుని దీవెన ఎలా ఉంటుంది? నీవు ఈ ఇంటిలో ఉన్న నీవు, బంధువులుగా ఉన్న నీవు, ఈ ఊర్లో ఉన్న నీవు, ఈ వాక్యం ఇస్తున్న నీవు, ఈ ప్రార్థనకు వచ్చిన నీవు
ఎక్కడో ఉండి వినుచున్న నీవు కమన్ నా ఆజ్ఞలను ఆలకింపవలనని దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటే God has given 10 commandments. దేవుడు 10 ఆజ్ఞలు నీ వీక్నెస్ పోతుంది కొట్టు. హల్లెలూయా. ఈరోజు మా మనోడు సగం అరిసింది సగం దాచాడు. ఏంటి అరిసి సంగతి ఇప్పుడు ఎందుకు అయ్యారు అంటే అర్థం ఏంటి? అరిసెలు ఎట్టొచ్చుతారు? మెల్లగా సౌండ్ వచ్చుదా? మరి సపట్లా అంటే మెల్లి కొడతారా? అందుకొచ్చింది. మనం కల్పించుకుని చెప్పను. కలికైనా నా ఇంటికైనా నాకు కూడా కావాలి జీవా. ఇప్పుడు దాకా నాకు దేవుని ఆత్మ బలంగా కావాలో నేర్చుకున్నాను. ఈ ప్రసంగంలో నీకే కాదు జీవా దీవెన, విని ఆలకించేవాళ్ళు కాదు దీవెన నాకు కూడా కావాలి. నాకు కూడా 7 ఉన్నారు మనవాళ్ళు మనవరాళ్ళు. నాకు ఉన్నారు 3 కొడుకులు, 3 కోడళ్ళు చదవరులో. నా ఇంట్లో కూడా ఉన్నారు పెళ్లి లేకుండా పరిశుద్ధంగా బ్రతికే అన్నమణి గారు, అదిగా తెల్లసీరావా. నా ఇంట్లో ఉంది నా భార్య, అదిగా అక్కడ కూర్చుని ఏం పెట్టుకోకుండా. నా ఇంటికి కూడా ఏం కావాలి? దీవెన. నా ఇంటికి ఏం కావాలి? ఆరోగ్యం. నా ఇంటికి ఏం కావాలి? స్వస్థత. నా ఇంటికి ఏం కావాలి? ఆయుష్కాలం. అంతేగాని ఇంకా నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్తే అమ్మా మీరేమిట్లు మేము క్రిస్టియన్స్ తుసడామా తుస్సో కోతి వేషాలు ఇస్తే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారము కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీవెన కావాలన్న వాళ్ళకి ఏం చేస్తే వస్తుంది? నీవు నా ఆజ్ఞలు, మై కమాండ్మెంట్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. నా ఆజ్ఞలను నీవు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. ఆలకిస్తే సెవికితే నువ్వు సరి చేయబడితే, నువ్వు కింద పడితే, నువ్వు లేవనెత్తబడితే, నువ్వు ప్రార్థనలో ఉంటే, నువ్వు పరిశుద్ధతలో ఉంటే కమాన్ నీ క్షేమము నది వలె, నీ ఇంటికి క్షేమము నది వలె ప్రవాహం. హల్లెలూయా. కమాన్. నీ నీతి సముద్ర తరంగం వలె ఉండను. నీ నీతి, నీ కొడుకు నీతి, నీ కోడల నీతి, పిల్లల నీతి కూడా. హల్లెలూయా. పిల్లలకి నీతి కావాలా వద్దా? మరి ఇస్మాయేలు ఇస్సాకు పరిశుద్ధుడు దీనుడు. మరి ఇస్మాయేలు అద్భుతోడు. ఇద్దరు, ఒకడు అద్భుతోడు, ఒకడు మంచోడు. ఇస్సాకు మంచోడు, ఇస్మాయేలు తిరుగుబాటోడు, యుద్ధమతపోడు, అడవిగాడిది. అంటే ఇదిగో యుద్ధమతపోడికి ఎంతలా వైగారు వచ్చి వాక్యం చెప్పిన భలేగా ఉంది, బాగా చెప్పారంటారు. మారరు. యుద్ధమతపోడు బాగా చెప్పాడు అంటారు. కొంతమంది యుద్ధమతపోడు ఏమన్నా చెప్పటం అదే అంటారు.